రోజు మీ అమ్మ చేసిన టిఫిన్ నచ్చలేదా? ఏంటి అలా ఉన్నారు? నాకు నచ్చలేదు బాబు. ఈ వయసులో నచ్చింది తిని ఇంకేం చేస్తావే? ఒరే పిచ్చోడా, తాత తనంతట తను చచ్చిపోయి ఉండరు. ఇదే తిండో తిండో అని తినేసి చంపేస్తుంటుంది. నేను టిఫిన్ అంటే మీ అమ్మనన్నట్టు అలా ఫీల్ అయిపోతారేవర్రా? మేము ఇక్కడ సీరియస్ విషయం గురించి ఆలోచిస్తుంటే, సిల్లీగా టిఫిన్ గురించి మాట్లాడుతుంటే ఫీల్ అవ్వక హ్యాపీ అవుతామా? సీరియస్ విషయమా? ఏంట్రా అది? మనకు సీరియస్ విషయం అంటే ఇల్లు కంటే ఏముంటుంది? శత్రు అంటే రాంబాబు కంటే ఎవరుంటారు? మనం ఈ ఇంట్లో దిగినప్పుడు ఏమనుకున్నాం? మనం ఇక్కడే ఉండాలి, రాంబాబు వాళ్ళని బయటికి పంపించాలని అనుకున్నాం. కానీ ఏమైంది? వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. మనం మన ప్రయత్నం సరిగ్గా చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయాం? మనలో కసి చల్లారిపోయిందా? పౌరుషం చచ్చిపోయిందా? లేక వాళ్ళకి మనకి సంబంధం పెరిగిపోయిందా? ఈ రోజుతో రాంబాబుకి ఇంటి మీద ఇష్టం పోతుంది, భయం పెరిగిపోతుంది, దెబ్బకి ఇల్లు మనదైపోతుంది. ఏం చేసావమ్మా? మీరు రెడీగా ఉన్నారా? సార్ రెడీగా ఉన్నారా? డౌట్ రాకుండా చూసుకోండి. ఆయన స్టార్ట్ అయ్యారు. మేము స్టార్ట్ అవుతాం. సాయంత్రం ఇంటికి వచ్చినా చూసుకోండి. మీరు ఒకరికొకరు క్లాష్ అవ్వకుండా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేయండి. మీ స్కెచ్ ని మా స్కెచ్ లాగా చేస్తాం. మీరు డబ్బు రెడీ చేసుకోండి మేడం. విన్నారు కదా, ఇక చెలరేకపోండి. కొండదేవర పలుకు, కోయ దొర పలుకు, అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, ఓ దొర, ఓ రాంబాబు దొర. నా పేరు నీకెలా తెలుసు? మీ నాన్న పేరు తెలుసు, వాళ్ళ నాన్న పేరు కూడా తెలుసు దొరా. మీది మా ఊరా? నాకు నీ పేరు తెలిసింది మీ ఊరవడం వల్ల కాదు దొరా, నీ మొహంలో కనబడుతున్న జాతకం చూడటం వల్ల చెప్పాను దొరా. మొహం చూసి కూడా జాతకం చెప్తావా? కుర్రో కుర్రో, అందరికీ చెప్పలేము దొరా, నీకు మాత్రం పీతకల మొహంలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నది దొరా. ముక్కు మీద ఒకటి ఇచ్చానంటే సొట్టపడిపోద్ది. ఆగ్రహంతో మాట్లాడకు దొరా. నిగ్రహంతో మాట్లాడటానికి నువ్వేమైనా శుభవార్త చెప్తున్నావా? నీ చెయ్యి చూపిస్తే నీ గ్రహస్థితి, దాన్ని బట్టి నీ పరిస్థితి చెప్తాను దొరా. కరెక్ట్ గా చెప్పకపోతే నీ దుస్థితి నువ్వే వెతుక్కున్నట్టు అవుతుంది. నా గురించి నీకు తెలీదు, చేత కొట్టేస్తా. కుర్రో కుర్రో, ఇప్పటిదాకా నీ జీవితంలో జరిగింది చెప్తాను వినుకోదొరా. నువ్వు డిగ్రీలో ఉండగానే నీ జాతకం పెడిగ్రీ తిన్న పెంపుడు కుక్కల మందంగా అయినాది దొరా. అందుకే అక్కడితో నీ చదువు ఆగిపోయినాది దొరా. కరెక్ట్ గానే చెప్పాడే. తర్వాత ఒక అమ్మాయితో నీకు పెళ్ళైనాది దొరా. 3 పిల్లలకని ఆవిడ నరకస్తురాలైనారు దొరా. స్వర్గస్థులయ్యారంటారు కదా, బతికున్నప్పుడు జాతకాలే కాదు, చచ్చి ఎక్కడికెళ్ళింది అది కూడా చెప్తావు నువ్వు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పుడతారో కూడా ఈ కొండదేవరు చెప్తాడు దొరా. నువ్వు చెప్పింది నమ్మితే తర్వాత నన్ను నేను నమ్ముకోవటం మానేయాలరా. డబ్బు కక్కుర్తిపడి నోటికొచ్చిందల్లా చెప్పేస్తావా? చంపేస్తా. ఓ దొరా, నువ్వు నన్ను చంపడం కాదు దొరా, రాబోయే ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా నువ్వే చచ్చిపోబోతున్నావు దొరా. రేయ్, ఓపిగ్గా వింటుంటే రెచ్చిపోతున్నావేంట్రా? నేను చచ్చిపోవటం ఏంటి? అది నీ రాత దొరా. అయితే నీ రాత నేను చెప్తున్నాను రా. ఇప్పుడు నా చేతుల్లో నువ్వు తన్నులు తినబోతున్నావు, జనం వచ్చి ఆపబోతున్నారు, అయినా నేను ఆపను. చూసావా, నేను చెప్పినట్టుగానే జరుగుతోంది. నేను కొడతానన్నాను, కొట్టాను. జనం వచ్చి ఆపుతారు అన్నాను, ఆపుతున్నారు. కానీ నేను ఆపనుగా. ఆపనురా, ఆపను, ఆపనురా, ఆపను, ఆపను. అమ్మ పలుకో. నేను జాతకాలు నమ్మను కాబట్టి సరిపోయింది. అదే నమ్ముంటే నా పని అయిపోయిండేది. టోల్ తీసేసాను. సోది చెబుతాను, జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగబోయేది ఎలా జరగబోతోందో చెబుతాను. ఈరోజు జాతకాల వాళ్ళు ఏంటి నా కాలికి ఎలా అడ్డం పడిపోతున్నారు? ఇదేంటి ఏదో జంతువుని చూసినట్టు విచిత్రంగా చూస్తోంది. నువ్వు వెంటనే నాతో సోది చెప్పించుకోవచ్చున్నాడా? నీ మొహంలో సావుకడా తాతై తక్కతై అని నాట్యం చేస్తుంది చిన్నాడా. నా మొహమేన కూచిపూడి కళాక్షేత్రమా నాట్యం చేయటానికి? గేలి సేకు చిన్నోడా. గేలి కాదు, నువ్వే నన్ను ఆపి నా టైం వేస్ట్ చేస్తున్నావు. టైమే లేనోడివి, నువ్వు టైం గురించి మాట్లాడకు చిన్నోడా. కోయి దూరా ఈవిడ ఒకేలాగా చెప్తున్నారేంటి? నీకు ఇంతకు ముందే 10 పర్లాంగుల దూరంలో ఒకరితో ఘర్షణ జరిగింది చిన్నోడా. జరిగింది. వాడు నువ్వు పోతావన్నాడా? అన్నాడు. నువ్వే పో అని నువ్వు వాడిని తన్నావా? తన్నాను. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, ఈ చుట్టుపక్కల దేవతలందరూ పలుకు,
ఫైనల్ గా కొత్తగా వచ్చిన గూగుల్ దేవత పలుకు. గూగుల్ దేవత. అవును చిన్నోడా, ఈ మధ్య సోది బాగా అప్డేట్ అయింది. గూగుల్ దేవత చాలా స్వచ్ఛమైన తల్లి. మైన్యూట్ పాయింట్స్ కూడా వదలకుండా చెప్పేసింది చిన్నోడా. నువ్వేంటి ఇంగ్లీష్ పదాలు వాడుతున్నావు? మార్కెట్ లో బాగా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలంటే అప్డేట్ అవ్వాలి కదా చిన్నోడా. గూగుల్ దేవత రానున్న రోజుల్లో ఈ చిన్నోడి జీవితం ఎలా ఉంటుందో చెప్పుతల్లా. అలాగా తల్లి, అలాగే తల్లి, అలాగలాగే తల్లి, అట్టగే చెప్తాను తల్లి. ఇక్కడ ఈ బిడ్డ ఏం చెయ్యాలో నీ మాటగా చెప్తాను తల్లి. అక్కడికి వచ్చాక ఈ బిడ్డని నా బిడ్డగా చూడతల్లా. దీంట్లో కూడా రికమెండేషన్స్ ఉంటాయా? అలాగలాగే గుండె గెటౌ చేసుకుని వినిస్తున్నాడా. ఇలా భయపెట్టి చంపేస్తున్నారేంటి? వచ్చే ఆదివారం నీ కోసం సావు మాటేసిందని గూగుల్ తల్లి చెప్పింది చిన్నోడా. వచ్చే ఆదివారం సందేల 6 గంటలకు నీ చిలక ఎగిరిపోతుందని గూగుల్ తల్లి చెబుతోంది చిన్నోడా. గూగుల్ తల్లి నీకో సలహా కూడా ఇచ్చింది చిన్నోడా. ఏంటది? నువ్వు లేకపోతే నీ పిల్లలు అనాథలు ఏమైపోతారు చిన్నోడా? అనాథలైపోతారు. అందుకే పిల్లల్ని ప్రేమగా చూసుకునే తల్లికి నీ పిల్లల్ని అప్పగించమంది చిన్నోడా. మీరేం చెప్పినా మీ మాట నేను నమ్మను. నా పిల్లల్ని వదిలి వెళ్ళను, నాకు తెలుసు. మంచిగా చెప్తుంటే చెడుగా తీసుకుంటావేంటి చిన్నోడా? మీరందరూ డబ్బుల కోసం నేను పోతానని డబ్బేసి చెప్తున్నారు. నేనే నీకు మందిచ్చాను చిన్నోడా, డబ్బు కోసం కాదు, నేను నీ కోసం చెప్తున్నాను చిన్నోడా. నువ్వు మార్కెట్ లో బాగా ముదిరిపోయావు. నువ్వు అందిస్తే నమ్మేసి నా జీవితం నీ చేతిలో పెట్టేస్తున్నావు అనుకున్నావా? బెటరు. నాకు చావేంటి? నేను చావను. నువ్వు చావవురా రాంబాబు. నువ్వు నీ పిల్లలతోనే ఉంటావు. నువ్వు చావు. ఒకవేళ నేను నిజంగానే పోతే పిల్లలు నిజంగానే అనాథలైపోతారు. దేవుడా, నమ్మాలా నమ్మకూడదా? నువ్వే నాకు సరైన దారి చూపించు దేవుడా. హర హర మహాదేవ శంభో శంకర. ముందు కోయదోరా, తర్వాత సూదావిడ, ఇప్పుడు ఈ సన్యాసి. ఇలా వరుసగా దండగుచ్చినట్టు నా ముందుకు వచ్చేస్తున్నారేంటి? హర హర మహాదేవ. స్వామి, ఏమి ఒక్కసారి నా చేయి చూసి నా భవిష్యత్తు చెప్తారా? చావుకు చిరునామాలాగా ఉన్నావు, భవిష్యత్తు అడుగుతావు. కొంచెం క్లియర్ గా చెప్పండి స్వామి. వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి నువ్వు మృత్యువాత పడతావు. ముందు వాళ్ళిద్దరితో అనవసరంగా గొడవ పడ్డాను. స్వామి, నాకు 3 పిల్లలున్నారు. ఒరే, రిపీట్ గా ఒకే టాపిక్ అడిగి నాకు చిరాకు తెప్పించుకురా. పిల్లల గురించి మీకు ఇప్పుడే కదా చెప్పాను స్వామి. రిపీట్ అంటారేంటి? ఇంతకు ముందు సోది చెల్లి నీకేం చెప్పింది? ఆ విషయం మీకెవరు చెప్పింది? నీ జాతకం చెప్పింది. నాకు ఇంకెవరు చెప్పాలరా? యాజ్ ఇట్ ఈజ్ సోది చెల్లి చెప్పినట్టు చేసాయి. అక్కడ చెప్పించుకున్న జాతకం ఇక్కడ అప్పుడే తెలిసిపోయిందా? జాతకాలు ఆన్లైన్ అయిపోయాక ఈజీగా తెలిసిపోతున్నాయిరా. మీరు రెమెడీ ఏమైనా చెప్పి నన్ను చావకుండా ఆపలేరా? హర హర మహాదేవ్. ఎప్పుడు పడితే అప్పుడు ఆపటానికి చావేమి సర్వీస్ ఆటో కాదురా. అది వస్తే వెళ్ళిపోవాల్సిందే. సామాన్లు సర్దుకోవాలి, పిల్లల్ని స్కూలుకు పంపాలి అంటే కుదరదు. రేపుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఎలా ఉన్నావురా? బాగున్నావా? పొద్దునే కదా సార్ కలిసాము, అలా అడిగారేంటి? ఏమోరా, నువ్వు బాగుండాలి. ఏమైంది నాన్న? మిమ్మల్ని చాలా మిస్ అయ్యానురా. ఏమైంది? ఈరోజు నాన్న కొత్తగా ఉన్నావు. ఆదివారం అయ్యాక సోమవారం ఉంటుంది కానీ మీ నాన్న మీకు ఉండడురా.
పెద్దయి మీ చదువులు పూర్తయ్యేదాకా మీ స్కూల్ ఫీజులు అవి. ప్రతి సంవత్సరం నువ్వే కడతావు కదా నాన్న. కానీ ఈ ఆదివారంతో నేను టపా కట్టేస్తున్నాను కదా. మాట్లాడవేంటి నాన్న? ఆ, మీ పనులు మీరు చేసుకోవటం కూడా నేర్చుకోవాలి కదరా. మీలో చాలా చేంజ్ ఉంది సారు. ఆ, ఏమన్నా కావాలంటే కొనుక్కోవటానికి నీ దగ్గర చేంజ్ ఉందనరా? లేదు సారు. ఇది ఉంచరా, ఖర్చులకుంటాయి. ఇంతకు ముందు 100 ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు కట్టించారు. నన్ను అడగకుండానే ఆ దేవుడు నా ప్రాణం తీసుకోవట్లేదురా. నా పిల్లల్ని నాటు పట్టించారని వీళ్ళ పని పట్టాలనుకోవద్దురా. దయ్యం పట్టినట్టు అలా మాట్లాడతారని సారు. అవును, మా నాన్నకి దయ్యం పట్టినట్టుంది. లేకపోతే కష్టపడితే వచ్చిన డబ్బుల్ని నీకెందుకు ఇస్తాడు? అవిటిచ్చేయ్. తప్పురా. వీడు వయసులో మీకన్నా పెద్దవాడైనా సైజులో మీతోటి వాడేరా. వాడు బతకాలి కదా, ఉండనివ్వండి. అవతలవాడి బతుకు గురించి ఆలోచిస్తున్నాడంటే తనింక బతకడని నమ్మాడనమాట. బాగున్నారా మంగగారు? మంగ అనే నోటితో గారు అన్నాడంటే ప్లాన్ పర్ఫెక్ట్ గా పనిచేసిందనమాట. బాగున్నారా అంటే మాట్లాడరే. బాగున్నాను బాగున్నాను. ఏమైంది నాన్న? అలా అరిచావేంటి? చచ్చిపోతున్నట్టు కలొస్తే ఎస్ అని ఎలా అంటాన్రా? నాన్నోయ్, అడిగితే మాట్లాడవేంటి? నాకు 100 కోట్ల లాటరీ తగిలినట్టు కలొచ్చిందమ్మా. అయితే హ్యాపీగా ఎస్ అనాలి కానీ నువ్వు అంటావేంటి నాన్న? భయంతో ఏం మాట్లాడుతున్నావు నాకే తెలియట్లేదు. అంటే అంటే 100 కోట్లు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలో తెలియక నో అని అన్నాను. ఎవరో ఫ్రీగా జెర్సీ అవునిస్తానంటే తాడలేదని వద్దన్నాడంట నీలాంటోడు. డబ్బుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు నాన్న. డబ్బు నిజంగానే వచ్చినట్టు, నేను నిజంగానే నో అన్నట్టు ఈ డిస్కషన్స్ ఎందుకమ్మా? పడుకోండి. ఒకవేళ నిజంగా వస్తే నో అన్నట్టు నాన్నోయ్. అనలే అమ్మా, మీరు పడుకోండి. పడుకోరా. పాపం పిచ్చి పిల్లలు నేను పోతానని తెలియక హ్యాపీగా ఉన్నారు. తెలిస్తే ఏమైపోతారో వీళ్ళకి తెలియనివ్వకూడదు. అలా అని వీళ్ళని ఇలా వదిలేయను లేను. నేను పోయే లోపల వీళ్ళని ఒక అమ్మ చేతిలో పెట్టాలి. పిల్లల్ని ప్రేమగా చూసుకునే తల్లికి నీ పిల్లల్ని అప్పగించమంది చిన్నోడా. యాజ్ ఇట్ ఈజ్ సోది చెల్లి చెప్పినట్టు చేసేయి. అలా చెయ్యాలంటే మంగని కన్సల్ట్ అవ్వాలి. తనైతేనే పిల్లల్ని కరెక్ట్ గా కన్సోల్ చేస్తుంది. మంగ గారు పిలుపొచ్చిందంటే పనిలోకి రాబోతున్నాడనమాట. మంగారు వస్తున్నాను రాంబాబు గారు. అయ్యో, గీత దాటి వచ్చేసారేంటి? రాత బాగున్నప్పుడు ఈ గీతదే ఉందండి. నా పిల్లలు వస్తే మిమ్మల్ని టార్చర్ చేస్తారండి. దేవుడు నన్ను రమ్మని ఆదివారం కాల్ చేయబోతున్నాడు. దాంతో పోలిస్తే మీ పిల్లలు చేసే టార్చర్ దేవుందండి. అర్థం కాలేదు. నాకెందుకు ఇలా అవుతుందో నాకే అర్థం కావట్లేదు. నేను త్వరలో చనిపోబోతున్నాను. చనిపోతున్నావా? అంటే సూసైడ్ చేసుకుంటావా? సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ నాకేంటండి? మరి చనిపోతున్నానన్నా? అంటే సూసైడ్ చేసుకోవడానికి కాదండి. నాకు నిన్న 3 కలిశారు. నీ పరిస్థితి తెలిసి నీ ఓదార్పు తీసుకునే టైం కూడా నాకు లేదు. దయచేసి విషయానికి వద్దాం. ఇంత షార్ట్ టైం లో కూడా నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నా దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చుంటావు. ఏంటది? నా పిల్లలకి నువ్వు తల్లి అవ్వాలి. అంటే ప్రాణం పోతున్న నీకు నేను భార్య నవ్వాలా? తల్లి ఇవ్వమంది నేను ఉండగా కాదు, నేను పోయాక. జైల్లో ఉన్నవాడికి జైలు ఆఖరి కోరిక తీరుస్తాడు. కానీ నువ్వు మాతో ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నీ ఆఖరి కోరిక నేను తీరుస్తాను. చాలా సంతోషం. నెత్తి మీద కొబ్బరికాయ పడి నేను కింద పడితే అదే కొబ్బరికాయ పగలు కొట్టి ఆ నీళ్లు మొహాన కొట్టి లేపినట్టుగా ఉంది నా పరిస్థితి. ఉన్న మాట చెప్తున్నాను, ముందు చెప్పిన ఆ సంతోషం అనే మాట తప్ప నాకింకేమీ అర్థం కాలేదు. ఇంతకాలం మీ వల్ల ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మీ వల్లే గట్టును కూడా పడుతున్నాను కదా, అందుకే అలా అన్నాను. ఓ, ముందే ఈ మాట అనుంటే ఎంత మెలుగుండేది కాదు కదా.
మాట అంటే గుర్తొచ్చింది, నోట్ ఇవ్వటం మర్చిపోయాను. ఇదిగోండి ఇంటి పేపర్స్. ఇక నుంచి నా ఇంటిని మీ ఇల్లుగా చూసుకోండి. నాకెందుకు ఇస్తున్నారు? నా పిల్లలు మీ పిల్లలు అయినప్పుడు నా ఇల్లు మీ ఇల్లు కాదా? మేము మంగ పిల్లలం ఎలా అవుతాము? ఇది తన ఇల్లు ఎలా అవుతుంది? రే, మీరు మాట్లాడటం ఆపి కామ్ అయిపోండి. కానీ నై నై, ఈ రోజు నుంచి మంగ గారు మీకు తల్లి, దేవత, గురువు అన్నీ ఈవిడే. ఇక నుంచి రూల్స్ లేవు, మీది మాది అన్న భేదాలు లేవు. మరి గీత? లేదు. గీత ఇక్కడ రాతే మారిపోతే గీతతో పనే ఉంది. దగ్గరికి రండి. చూసారా ప్లాన్ ఎలా పనిచేసింది? ఎందుకమ్మా అంత నెమ్మదిగా మాట్లాడతావు? ఆ రాంబాబు గారికి చేస్తానన్న భయం తప్ప మనమే ప్లాన్ చేసామని డౌట్ లేదు. ఇక రాదు. 3000 ఖర్చు పెట్టి పోయిన మన పోషన్ మళ్ళీ కొనుక్కున్నట్టుంది. 3000 ఏంట్రా? రాంబాబుకి జాతకం చెప్పిన వాళ్ళకి ఒక్కొక్కరికి 1000 చొప్పున ముగ్గురికి కలిపి 3000 ఇచ్చింది కదా అమ్మా. ఆ 3000 వల్లే కదా రాంబాబు పేపర్స్ మనకిచ్చాడు. రే గుర్తు పెట్టుకోండి, రేపే రిజిస్ట్రేషన్. అప్పటి వరకు రాంబాబు గాని రాంబాబు పిల్లలకు గాని ఇదంతా మన ప్లాన్ అన్న విషయం పొరపాటును కూడా తెలియకూడదు. ఇంత స్టోరీ ఎప్పుడు జరిగింది నాన్న? జరిగిన స్టోరీ వదిలేంట్రా. నేను పోతానని, మీరు అనాథలైపోతారని నేనెంత భయపడ్డానో తెలుసా? నీ భయంతో మా ముందు చేసిన ఆడిషన్ చూడలేకపోయాం నాన్న. నాకింత కన్ఫ్యూజన్ ని నీకు టన్నుల భయాన్ని క్రియేట్ చేసిన మంగని దాని పిల్లల్ని మామిగా ఎక్కించకూడదు. కానీ మనకు అసలు విషయం తెలిసిన సంగతి మాత్రం మంగకి తెలియకూడదురా. ఎలా యాక్ట్ చేస్తామో చూడు. ఏంటమ్మా? మా బ్రదర్స్ ని అలాగే మా మదర్ లాంటి మిమ్మల్ని బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. క్షమిస్తాను, లేవండమ్మా. మీరు సడన్ గా ఇంత మార్పు ఏంటమ్మా? ఇక నుంచి మంగగారు మీ అమ్మ అని నాన్న గట్టిగా చెప్పారమ్మా. మంగ గారు, చివరిసారిగా మీతో ఒక్క సెల్ఫీ తీసుకోవచ్చా? మీ మెళ్ళ చేయి తీసుకొచ్చా అని అడిగితే నాకు ఇబ్బందిగా అడుగుతారేంటండి? హ్యాపీగా తీసుకోవచ్చు. నేను పోయాక ఈ ఫోటోకి దండ వేయండి. కానీ ఇందులో అందరూ ఉన్నాగా. అందుకే నేను మీ అందరికంటే ముందున్నాను కదా. నేను మీతో లేకపోయినా ఫోటోలో మీ అందరితో కలిసి ఉన్నానన్న ఆనందంలో పరలోకానికి వెళ్ళిపోతాను. రే, జాగ్రత్తగా చేయండి. నువ్వు పొజిషన్ లో మంగ చూసింది. రెడీ, 1 2 3. తెల్లారకు టిఫిన్ కి హోటల్ కి తీసుకెళ్తానని తెల్లారేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావంటి నాన్న. రాంబాబు నిజంగానే పోయాడు. రాంబాబు గారు, రాంబాబు గారు. అయ్యో, పోతానేమోనన్న భయంతో స్ట్రోక్ వచ్చి నిజంగానే పోయినట్టున్నాడు. రాంబాబు గారు, సారు లేవండి సారు. నిద్రపోతే లేస్తారు కానీ చనిపోతే ఎలా లేస్తారా? భయపెడితే ఇల్లు వస్తుంది అనుకున్నాను కానీ ఇలా వెళ్ళిపోతారనుకోలేదు. యాక్టింగ్ చేస్తుందా నిజంగా ఏడుస్తుందా? అమ్మా యాక్టింగ్ అదురుకొట్టిస్తున్నావు. ఇది యాక్టింగ్ కాదు, నిజం. పెళ్లి చేసుకుని రాంబాబుకి భార్య అవ్వాల్సిన దానివి అతని చావుకి కారణం అయ్యావు.
నువ్వే వాళ్ళకి నిజం తెలియ చెప్పేసిలా సారు ఒక్కసారి లేవండి సారు. అమ్మ కాదే, దీనంతటికీ కారణం నేనేనని నేనే వాళ్ళకి నిజం చెప్పేస్తాను. వాళ్ళలో ఉన్నారు, చెప్తే పిక్కురికి చంపేస్తారు. నేను చచ్చినా పర్వాలేదు, ఒక మనిషి చావుకి కారణం అయ్యానన్న బాధతో నేను చేస్తూ బతకలేను. కుక్కలా తిరిగే మీ నాన్నకి ఈ కుక్క చావు రావడానికి కారణం నేనే బాబు, నేనే కారణం, నేనే. నువ్వా 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 నేను చేసిన ఈ పనికి మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను, భరిస్తాను. నువ్వు చేసిన పనికి నీకు చాలా పెద్ద శిక్ష ఇస్తున్నా. నువ్వు నిలబడిన చుట్టి 100 గుంజీలు తీ. ఆరోతి గుంజీలు తీయాలా? గుంజీళ్ళు అంటున్నారు, నేను పోలేదని గెస్ చేస్తుందేమో. అదేంటమ్మా, వాళ్ళ నాన్న పోతే పెన్నో పెన్సిలో పోతే స్కూల్లో మాస్టర్ గుంజీలు తీయమన్నట్టు గుంజీలు తీయమంటారేంటి? అవునమ్మా, ఏంటిది? అది వాళ్ళ మంచితనవరా. నీ తెంగరతనం, తప్పు చేసావున్న ఎమోషన్లో నా పిల్లలు చేసిన తప్పుల్ని తెలుసుకోలేకపోతున్నావు. మాకు డౌట్ గా ఉంది, నువ్వు ఆపమ్మా. నాకు చాలా గిల్టీగా ఉంది, నన్ను ఆపకండి, నన్ను చేయనివ్వండి. తీ. అంతా మీ పిల్లలు నా పిల్లలు అన్నారు, ఈ ఇల్లు నా ఇల్లు అన్నారు. మీకు ఇలా జరిగాక మీ డాక్యుమెంట్స్ నాకెందుకు, తీసుకోండి. నా డాక్యుమెంట్స్ నా దగ్గరికి వచ్చేసినాయి. అమ్మా 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 జాతకం చెప్పించి నన్ను భయపెట్టించి ఇల్లు మొత్తం కొట్టేయాలనుకున్నావా? మేమేం చేశామో చూసావుగా. నీతో నేను నిజం చెప్పించి నువ్వే డాక్యుమెంట్స్ ఇచ్చేలా చేయించి నీతో 100 గుంజీళ్లు తీయించావు. ఇదెలా ఉంది? మీకోసం ఈ మాత్రం చేయలేనయ్యా. చేయలేదే, ఇక్కడ పెట్టాలి. చైన్ పడిపోయిందే, మగదై ఉంటుంది. సిగ్గులేదా నీకు?